రెండు తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ ఇది. రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. తెలంగాణలో నేడు రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆగస్టు 5 తర్వాత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలు లేక జనం ఇబ్బంది పడుతున్నారు. అన్ని ప్రాంతాల్లో వేడి వాతావరణం కనిపిస్తోంది. వాతావరణ శాఖ ప్రకటనతో కాస్త ఉపశమనం లభించిన సమాచారం వస్తుంది. వర్షాకాలమైనా వర్షాల జాడలేదు. ఆగస్టు మొదలై 4 రోజులు కావస్తున్న చినుకులు మాత్రం పలకరించడం లేదు. జూలై అడపదడప వర్షాలు కురిసినా పడిన వర్షపాతం చాలా తక్కువే. వర్షాలు కురవపోవటమే కాదు, వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. వరుణదేవా కరుణించవా అంటూ రైతులు కూడా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది గత వారం రోజుల నుంచి. అయితే ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ శుభవార్త అందించింది. మళ్ళీ వర్షాలు ప్రారంభం అవుతున్నాయని ప్రకటన చేయటం ఉపశమనం కలిగిస్తోంది. రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మంగళవారం పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇక బుధవారం రోజు పల్నాడు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక మొత్తానికి చూసుకుంటే రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని సమాచారం వస్తోంది. ముఖ్యంగా వాతావరణ శాఖ ఇంకొక అలర్ట్ కూడా జారీ చేసింది. భారీ వర్షాలు నమోదయ్యేటువంటి ప్రాంతాలను కూడా గుర్తించింది. ఎక్కడైతే భారీ వర్షాలు కురుస్తాయో లోతట్టు ప్రాంతాలు మరింత అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసింది. ఇక ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక అల్పపీడనం కారణంగా తెలంగాణలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో నేటి నుంచి వాతావరణం మారబోతుందని తెలియజేశారు. నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడి ఉంటాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వరంగల్, హనుమకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలపై ఈ వాయుగుండం ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు వివరించారు. ఆగస్టు 5 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చాలా స్పష్టంగా తెలియజేసింది.
వచ్చే వారం రోజుల పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఇటు తెలంగాణలో కూడా చాలా జిల్లాల్లో హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి వర్షాకాలమైనా సరే వర్షాల జాడలేదు. ఆగస్టు మొదలై 4 రోజులు కావస్తున్న చినుకులు మాత్రం పడటం లేదు. ఎక్కడ కూడా వర్షపు జాడలేదు. జూలై నెలలో అడపదడప వర్షాలు పడ్డాయి, కానీ పడిన వర్షపాతం చాలా తక్కువ. అందుకే రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు, ఆకాశం వైపు చూస్తున్నారు. వర్షాలు పడితే బాగుండవు, వర్షాలు సమృద్ధిగా ఈసారి కురుస్తాయి అని చెప్పి వాతావరణ శాఖ గతంలో చెప్పింది. కానీ వర్షాలు పడకపోవడంతో నిరాశ చెందారు. కొంత అసంతృప్తితో రైతులు ఉన్నారు, ఆకాశం వైపు దీనంగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది, వచ్చే వారం రోజుల పాటు ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సమృద్ధిగా వర్షాలు పడతాయి. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదవుతాయని చెప్పింది. ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజులు బాగా వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. ఇక తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడతాయి. రైతులందరూ కూడా తమ కార్యక్రమాల్లో బిజీగా ఉండొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే వారం రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పలకరిస్తాయని చెప్పడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.